స్క్రీన్ని చింపేసేంత వరకు ఎందుకు వెళ్ళింది? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫ్యాన్స్కి సంబంధించి ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో మనం చూసాం. ఒక విధంగా చెప్పంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈ మూవీ రిలీజ్ తర్వాత. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఇటువంటి ఘటన ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే ఓజీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే చెప్పుకొచ్చారు, ఇన్నాళ్ళు ఇటువంటి మూవీ కోసం మేము వెయిట్ చేశాం, పవన్ కళ్యాణ్ని ఆ లెవెల్లో చూడాలి, చాలా రోజుల తర్వాత అటువంటి ఒక సందర్భం మాకు వచ్చింది అని అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడిన సందర్భం. సో ఇప్పుడు ఇలా దాడికి పాల్పడడం, మరి ముఖ్యంగా ఆ థియేటర్ స్క్రీనింగ్ ఆపేయడం ప్రీమియర్ షోస్కి సంబంధించి కారణం ఏదైనా కావచ్చు. వేలు వందలు కొంతమంది అయితే లక్షల్లో పెట్టుకున్న వాళ్ళు కూడా మనం చూసాం. సో అటువంటి సందర్భంలో దాడి చేస్తే అది కేవలం ఒకరికైనా పరిమితం. అది అటు ఆ థియేటర్ యాజమాన్యానికి నష్టం, వెళ్ళిన ప్రేక్షకులకి నష్టం. ఏమొస్తుంది? అఫ్కోర్స్ ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది కదా, ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ క్రాస్ అయితే ఎవరైనా అతిక్రమించినట్టే కదా. కారణం ఏదైనా కావచ్చు. థియేటర్ స్క్రీన్ అటాక్ చేయడం ఏంటి? థియేటర్ ఫర్నిచర్ని పోనీ వాళ్ళు ఏమైనా విపరీతంగా అక్కడ ఏమైనా ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఆందోళనగా నిరసనగానో ఏదో చేశారో పోనీ ఆ కోవలు ఆలోచించుకోవడానికైనా స్కోప్ ఉంటుంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. కానీ ఈ ఘటన కారణం ఏంటి? సాధారణంగా ప్రీమియర్ షోస్ ఇటువంటి మూవీస్కి సంబంధించి అంటే ఒక రినౌండ్ ప్రొఫైల్స్కి సంబంధించిన ఆ మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఒక్కసారిగా ఆ జోష్ ఉంటుంది, ఆ ఫ్యాన్స్ జోష్ ఉంటుంది, ఎవరు దాన్ని కొట్టిపారేయరు. ఆ జోష్లోనే వెళ్ళి ఏమైనా చేసే ప్రయత్నం చేశారా? కోరుండి చేశారా? అంటే ఇంటెన్షనల్గానా అన్ఇంటెన్షనల్గానా? కోరుండి జరిగిందా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? ఇదంతా కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సంచలనంగా మారింది. థియేటర్లో కత్తులతో వెళ్ళడం ఎంతవరకు సమంజసం? సో ఈ నేపథ్యంలో దాడికి సంబంధించి మీరేమంటారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ స్క్రీనింగ్ చూడడానికి వెళ్ళిన ప్రీమియర్ షో చూడడానికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా షాక్కి గురి చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆగస్ట్లో హరిహర వీరమల్లు అన్నారు కదా, సెప్టెంబర్లో ఓజీతో చాలా బాగుంది సినిమా. ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అందరూ చూడాల్సిన సినిమా. బండర్ సాగొట్టాడు చెప్పినట్టే, అందరికి ఫుల్ మీల్స్. అందరూ ఓమి అంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసేటట్టుగా అన్నారు కదా ట్రోలర్స్ అందరూ. ఒక్కసారి పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ చూడండి, ఎవరు డామినేషన్ అంత పవన్ కళ్యాణే. అందరూ నెక్స్ట్ లెవెల్, ఒక్కలేదేం కాదు, అందరూ బాగున్నది సినిమా. ఇద్దరు సాగొట్టారు. అందరూ బాగా యాక్ట్ చేశారు. సుజిత్ గారి డైరెక్షన్ తమని చెప్పాడుగా, మీరు అందరూ మేసాలు ఎగరేయాలేదుగా ఛాన్స్. ప్రకాష్ రాజ్ ఆయన గురించి మీరు అడుగుతారేంటి? సూపర్ ఉంది, చాలా బాగుంది. ఎందుకన్నా లేనిపోయిన ఎక్స్పెక్టేషన్స్. ఏం చెప్పారు? ఏదైతే ట్రైలర్ లో చూపించారో అది చూసి వెళ్ళమన్నారు. ఎందుకు మనకు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. హైలైట్స్ పవన్ కళ్యాణ్ యాక్షన్ ఇంతమందిలో వచ్చి ప్రీమియర్ చూడడం ఎక్స్పీరియన్స్ కావాలని వచ్చాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, లైఫ్ టైమ్ లో ఒక్కసారి చూడవలసిన ఎక్స్పీరియన్స్. బీజిఎం డైలాగ్స్ వినిపించి ఎంజాయ్ చేయగలిగారు. బాగుంది, పర్లేదు. ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏముంటదండి, ఆయన అలా చూడటమే చాలు కదా. విలన్ కూడా బాగా యాక్ట్ చేశారు, చాలా పర్లేదు. బట్ మెయిన్ క్యారెక్టర్ మెయిన్ లీడ్ లా ఉంది. ప్రభాస్ ఎంట్రీ ఏం లేదు.